మార్చిలో ఐపీఎల్ సందడి మొదలు కానుంది. ఈసారి రోహిత్ శర్మ స్థానంలో ముంబై జట్టుకు హార్దిక్ పాండ్యా సారథ్యం వహించనున్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న హార్దిక్ పాండ్యా తన గురించి ఎన్నో ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. నా గురించి ఇప్పటి వరకు ఎవరికి తెలియని విషయాలను అభిమానులతో పంచుకోవాలనుకుంటున్నా. ఖాళీ సమయాల్లో నేను పూర్తిగా ఇంట్లో ఉండడానికే ఇష్టపడతా. జిమ్, థియేటర్ ఇలా అవసరమైన వస్తువులన్నీ ఇంట్లోనే ఏర్పాటు చేసుకున్నా. స్నేహితుల కోసమో లేక పరిస్థితి అనివార్యమైతే తప్ప అడుగు బయట పెట్టను. గత 4 ఏళ్లలో కొన్నిసార్లు మాత్రమే బయటకు వచ్చా. ఒకసారి 50 రోజుల పాటు ఇంట్లోనే ఉన్న సందర్భాలు ఉన్నాయి. ఆ సమయంలో కనీసం నా ఇంటి లిఫ్ట్ ను కూడా చూడలేదు అని హార్దిక్ పాండ్యా తెలిపాడు. అలాగే ఖాళీ సమయాల్లో ఇంట్లో ఉండేందుకు ఆసక్తి చూపే హార్దిక్ పాండ్యా ఓ స్పోర్ట్స్ కారులో ఉన్న ఫోటోలు వైరల్ గా మారాయి. దీనిపై అడిగిన ప్రశ్నకు మీడియా ముందు ఎలాంటి కామెంట్లు చేయబోనని, అందుకు సమాధానం చెప్పాలని అనుకోనని హార్దిక్ పాండ్యా బదులిచ్చాడు. అలాగే సాధారణంగా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచినప్పుడు ఆటగాడికి దక్కే ప్రైజ్ మనీ జట్టు మొత్తానికి సమానంగా అందుతుంది. గతంలో నేను కూడా ఆ అవార్డును గెలిచినప్పుడు ఆ డబ్బంతా తనకేనని భ్రమపడ్డాను. ఆ తర్వాత అది తుది జట్టు మొత్తానికి తెలిసింది అని హార్దిక్ పాండ్యా చెప్పుకొచ్చాడు.